అందరికీ నమస్కారం. సమాజ పతనానికి కారణం వీరే. ఈ అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. సమాజ పతనానికి దుర్మార్గులు చేసే చెడ్డ పనులు కారణం కావు. ఎలాంటి పరిస్థితులనైనా సరే చక్కదిద్దగలిగిన సమర్థులు చూస్తూ ఊరుకొని ఉంటారో, చేతులు ముడుచుకొని కూర్చొని ఉంటారో వాళ్ళే సమాజ పతనానికి కారణమవుతారు. ఇలాంటి విషయాన్ని గురించి తిక్కన మహాకవి మహాభారతంలో ఇలా అంటాడు. కౌరవ సభకు పాండవ రాయబారిగా వెళ్ళిన శ్రీకృష్ణుడు కౌరవ సభను ఉద్దేశించి ఇలా అంటాడు. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన అవస్థ దక్షులెవ్వారలు పేక్షసేసిరది వారల చేటగుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండిడున్. ధర్మానికి సత్యానికి అడుగడుగునా అడ్డుపడుతూ పాపము అసత్యము బాధిస్తూ ఉన్న సమయంలో ఆ పరిస్థితిని చక్కదిద్దగలిగిన సమర్థులు ఎవరైతే చూస్తూ ఊరుకుంటారో అది వారి వినాశనానికే కారణమవుతుంది. కానీ ధర్మాన్ని తరింపచేసేవాడు, సత్యానికి శుభాన్ని కలుగజేసేవాడు, భగవంతుడనేవాడు ఒకడు ఉంటాడు అని తెలుసుకోండి అని కౌరవ సభలో శ్రీకృష్ణుడు అంటాడు. ధన్యవాదాలు.